మేము ప్రజల తరఫున మిగతా కార్యక్రమాల ఇల్లు కూలగొడితే మాకు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన మా పాలసీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయక సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే తేగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలు పెట్టే ముందే మళ్ళీ కట్ చేశారు. డిప్యూటీ లీడర్ గారు తలసాని నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారి ఇష్టం వచ్చిన ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ ఇచ్చేసి మీరు ముఖ్యమంత్రి నేను మైకి అసలు ఇది సౌమ్యమే విధానమేనా, ఇది ముఖ్యమంత్రి మేము పగొట్టడానికి వస్తుందా, ప్రతిపక్షం ఎక్కడన్నా స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలను, ముఖ్యమంత్రిని పొగుడుతూ మాటలు చదవడానికి వస్తుందా సభకి, కనీసం సభను నడిపే విధానమే లేకుండా అనేవి లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రి విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. కానీ నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చి నడుపుతాం, మేమేం చెప్తే కదా ఇక్కడ అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కూడా నిబంధనలే ఉంటాయి, శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి, తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి. సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటుంది. ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు ఇవాళటువంటి మాటలు మాట్లాడినరో మేము దానికి నిరసనగానే మేము ఈరోజు సభను బాయ్కాట్ చేసి రావడం జరిగింది.